నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నవగ్రహాల సిరీస్ లో భాగంగా కేతు గ్రహం దగ్గరికి వచ్చాము. సో కేతు ప్రతికూలంగా ఉంటే మనిషి మనుగడికి ఎటువంటి ఆటంకాలు ఉంటాయి, అలాగే కేతు అనుకూలంగా ఉండాలి అంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేది వివరించండి. కేతు గ్రహము, ఈ కేతు గ్రహము అంటే నాకేది వద్దు, విరక్తి భావం. విరక్తి అంటే కేతు. నాకేది వద్దు అంటే కేతు. సర్వసంగ పరిత్యాగము అంటే కేతు. నాకు మోక్షం కావాలి అంటున్నామంటే కేతు. నేను ఈ సమాజంలో అడవులోకి వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, ఇంకేదో నాకు నేను పోయేసి అక్కడ ఆశ్రమాలు చేరిపోతాను, నాది ఏక అక్కర్లేదు, ఇదంతా శాశ్వతం కాదు, ఎవరు మనతో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇదంతా సంపాదించి ఎత్తుకుపోయేది ఏమి లేదు, సంపాదన ఏం చేసుకుంటాము, ఎత్తినేసి కాల్చుకుంటామా అనేదంతా కేతు ప్రభావం ఉన్న వల్లే. సర్వసంగ పరిత్యాగం, ఏది నాకు వద్దు అనేది కేతు. ఇంట్రెస్ట్ ఉండదు. అప్పు అంటే కేతు. కేతు అంటే అప్పు, అప్పు అంటే కేతు. కేతు ఎవరికైతే వ్యతిరేకంగా ఉంటాడో, మనకు ఈ కొరియర్ సర్వీసుల వాళ్ళు మనకు వచ్చేటువంటి కొరియర్ కవర్స్ ఎలా ఎత్తుకొచ్చిస్తారో అలా అప్పులు ఎత్తుకుంటూ వచ్చేస్తాయి. సంబంధం లేని అప్పులు ఎక్కువ చేసేస్తారా అండి? అయిపోతాయి. తెలియకుండానే కేతు యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆ సమయం జీవితాంతం అప్పుల పాలైపోతారు. ఐపీఎల్ పెట్టేసి ఊర్లు విచ్చి వెళ్ళిపోవడము, సూసైడ్లు చేసుకోవడము, లేదంటే ఏం చేయలేకుండా మరి ఇంకా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. కుటుంబాలు సూసైడ్ చేసుకునేస్తారు. కొన్ని ఆలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, చనిపోవడం, అప్పుల బాధ తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలని అలా రాస్తుంది. కేతువు అంటేనే అప్పు. అప్పు అంటే కేతువు. ఈ కేతు అంటే ఏది వద్దు. కేతు అంటే వాళ్ళకి ఏ పని లేదని అర్థం, అందుకే ఏది వద్దనేస్తారు. మరి వాళ్ళు ఏదైనా చేస్తే ఏమవుతారు? అప్పే అవుతారు. కాబట్టి కేతువు అంటే సన్యాసులు, పీఠాలు, ఆశ్రమాలు, మరి నిర్జన ప్రదేశాలు, దైవ సాధనలు, మరి కాషాయం రంగు, వైరాగ్య భావము. కేతువు మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేతు భర్త స్థానంలో ఉన్న స్త్రీకి ఆ అమ్మాయిని చూస్తే ఎవరికి అబ్బాయికి కనెక్ట్ అవ్వదు. ఎంత అలంకరించి అమ్మాయిని పెన్ను చూపులు కూర్చోబెడితే కూడా నాకెందుకో నచ్చలేదు నీ అబ్బాయి అంటాడు. వశీకారం ఉండదు, అట్రాక్షన్ ఉండదు. అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ పెండ్లి కళ అనేది ఉండదు. పెండ్లి కళ అప్పుడు మాత్రం వస్తుంది. కేతు గ్రహం ఉంటాడా, అబ్బాయికి ఎలా కనెక్ట్ అవుతుంది? అయితే అది చాలా మంది అంటూ ఉంటారు కదండి, మా అమ్మాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు, మా అబ్బాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం నచ్చట్లేదు అంటున్నారు. అంటే ఇది ప్రాబ్లం ఉన్నట్టు. కేతు గ్రహం బాగాలేదు, సైకలాజికల్ కనెక్ట్ అవరు. లైఫ్ పార్ట్నర్ తీసుకుంటే కనెక్షన్ రాదు. ఇదే సీక్రెట్. అందరూ అంగార దోషం అంగారం ఎత్తిన పడి కొట్టుకుంటారు. ఇక్కడ కేతు ఉంటాడు. కేతు అంటేనే తడబాటు, స్పీడ్ బ్రేకర్. మన వెహికల్ ఉందంటే అంత బ్రేక్ అనే పార్ట్ కేతు. అన్ని ఆపేస్తాడు, ఏది వద్దు అంటాడు. ఒకవేళ కొంతమంది కట్నం కాసిపడి తనకు నచ్చకపోయినా కానీ వెనకాల డబ్బులు వస్తుందని కట్టుకుంటారు, కానీ వాళ్ళ జీవితం సక్రమంగా ఉండదు. అంటే డబ్బు చూసి ఏంటుకుంటుంది. అన్యోన్యత అంటే కేతు నాకు ఏది వద్దనే ప్లానెట్. అన్యోన్యత కూడా నాకు వద్దు, ఏం చేసుకుంటాం, నాకు ఆ పిల్లలు వద్దు, ఈ మొగుడు వద్దు, లేదా ఆ భార్య వద్దు, ఆ పిల్లలు వద్దు. వీళ్ళకు తలనొప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేతుకు తల లేదు, హెడ్లెస్ ప్లానెట్. కాబట్టి అన్ని వద్దు అంటారు. తల వచ్చి రాహు, కేతు మండం, హ్యాండిక్యాప్డ్ ప్లానెట్. కాబట్టి ఏది వద్దు, ఆశలు ఉండవు. మరి తల ఏది? తల లేదు. మరి తల ఏది? ఈ అనంత విశ్వం తలే. అందుకే వైరాగ్యములకి, మోక్షానికి. రాహువుకు తల ఉంది, కడుపు లేదు. ఈ అనంత విశ్వం కడుపే. ఈయనకి అనంత విశ్వం తలే. అందుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలకు వెళ్ళిపోతారు, సాధు సన్యాసులకు మారిపోతారు. వీళ్ళు కనిపించేదంతా కాషాయం రంగులో కనిపిస్తుంది, అందుకే కాషాయం కట్టేస్తారు. ఈ రంగు ఒకటే నిజమైన రంగు, వేరే రంగులు కావంటారు వాళ్ళు. ఆ రంగులు జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కేతువు ఆ యోగింపు చేసుకునే కొద్దికి మంచి స్వామీజీ పీఠాధిపతి అయిపోతారు. సమాజంతో వాళ్ళనికని తిరుగుతుంది. ఆయన సింబాలిజం కాషాయం రంగు డ్రెస్సు, జెండా పట్టుకొని పోతా ఉంటారు. అంతే. కేతు యోగిస్తే అట్లా భక్తి జ్ఞాన వైరాగ్యంలో మోక్షకారకతలు యోగం చేస్తాడు, సంసార జీవితాల్లో సర్వనాశం చేసేస్తాడు. ఇవి ఆయన నచ్చడు, అనురాగం ఉండదు. ఇప్పుడు కేతు వ్యతిరేకంగా ఉన్నటువంటి అమ్మాయికి ఒకవేళ పెళ్లి చేస్తే కూడా
భర్తతో డిసప్పాయింట్లు వస్తున్నాయంటే కూడా అతను ఆశించే అనురాగాన్ని ఈమె పంచలేదు. అదే. ఈమెకు తెలియదు, ఆ నాలెడ్జ్ ఉండదు. అది ఎలా చెప్పించాలో పెద్దవాళ్ళకి తెలియదు, దాన్ని ఎలా సవరించాలో తెలియదు. ఇక్కడ జడ్జి దగ్గరికి వెళ్తారు, ఆయన కేతు గ్రహాన్ని పరిగణలోకి తీసుకోడు, ఆయన జ్యోతిషం తెలియదు. మరి ఎవరు ముహూర్తం పెట్టుంటాడు, దివ్యమైన ముహూర్తం బ్రహ్మాండంగా బతుకుతాడు ఆయన అంటాడు, ఆయన కేతు గ్రహాన్ని చూసి ముహూర్తం పెట్టడు. గ్రహాలు జీవితాలను ఎలా శాసిస్తాయనే దాన్ని బట్టి మీకు ఇప్పటికీ అర్థమైంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు వింటుంటే కూడా. కేతు గ్రహం నాకు ఏది వదిలేదు కాబట్టి కేతు గ్రహాన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు గురువులను, సన్యాసులను, ఆశ్రమాల పీఠాలను సందర్శించకూడదు. వెళ్ళకూడదు అంటారా? వ్యతిరేకంగా ఉంటే. అదే వ్యతిరేకంగా అంటే వ్యతిరేకత దగ్గరికే వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి. అట్రాక్ట్ కూడా కారు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తే వీళ్ళకి కష్టాలు ఎక్కువ అవుతాయి. అనుకూలంగా ఉంటేనే వెళ్ళాలి. అవి ఆ గురువులను ఆశ్రయించాలంటే కేతు అనుకూలంగా ఉన్న వాళ్ళు వెళ్తే ఇదవుతుంది. నేను ఆ గురువుని నమ్మాను అంత మోసపోయాను, ఈ ఆశ్రమానికి వెళ్ళాను ఇంత మోసపోయాను అనే వాళ్ళు కేతువు వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ కేతు కారకత్వం టచ్ చేస్తే ఇంకా నష్టపోతారు. కాబట్టి అందరూ గురువులను పూజించాలని రూల్ ఏం లేదు. ఇక్కడ గురువులు చెడ్డవాళ్ళని నేను అనడం లేదు, వాళ్ళ దగ్గర మనకు అనుమతి లేదు. ఎక్కడ అనుమతి ఉంది అక్కడికి వెళ్ళాలి. అనుమతి లేని చోట పోయి ఆరాధనలు చేసేదాని వల్ల డబ్బులు పోయిందని మళ్ళీ వాళ్ళు ఫేక్ స్వామీజీలని ఇన్ని చెప్తారు. మనకు అనుకూలత ఎక్కడుంది అక్కడికే వెళ్ళాలి. మనకు దాహంగా ఉంటే నీళ్ళే తాగాలి, సాంబారు రసం తాగితే కడుపు మంట పెరిగిపోతుంది. కాబట్టి మనకు అనుకూలత లేని చోటుకి వెళ్ళాలి. అది ఎలా తెలుసుకోవాలంటే తంత్రదోషంలో మేము చెప్పిస్తాం. ఏ గ్రహం అనుకూలం, ఏ గ్రహం ప్రతికూలం. ప్రతికూలతను అనుకూలం చేసేదానికి మేము ఏం చేస్తాం, దాన్ని పట్టించుకోవద్దనే చెప్తాం. పట్టించుకోకపోతే అదే మనల్ని పట్టించుకోదు. నేను మీతో మాట్లాడుతున్నా కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడకపోతే మాట్లాడరు. సేమ్ ఇంతే అక్కడ కూడా గ్రహాలు వ్యతిరేక గ్రహాలు ఉంటాయి, ఆ వ్యతిరేకతలను పట్టించుకో, ఆ కారకత్వం వదిలేయాలి. అనుకూల గ్రహాలు ఉంటాయి, వాటిని స్వీకరించాలి. సింపుల్, ఇదే పరిహారం. దాన్ని ఎలా చేసుకోవాలో ఆ లాజిక్ ఫార్మాట్ మేము చెప్పిస్తాం. జ్యోతిష్ శాస్త్రం చాలా సులభమైంది. చెప్పుకోగలిగే విధంగా చెప్పుకొని దాన్ని కరెక్ట్ గా ఆలోచించగలిగితే చాలా సులభంగా మనం మన జీవితాన్ని ప్రతిరోజు దీపావళిలాగా మార్చుకోవచ్చు. లేదంటే ఇది ఒక పెద్ద మోసమైన సబ్జెక్ట్ అని, మోసగించేదానికి జ్యోతిషం అనే విధంగా తయారైపోతుంది. కరెక్ట్, దీన్ని మనం ఒక హల్వాలాగా ఆస్వాదించవచ్చు, అంత మంచి సబ్జెక్ట్ ఇది. కాబట్టి కేతు యొక్క కారకత్వాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కేతు అనుకూలించాలంటే తత్సంబంధ కారకత్వాలను ఎలా పట్టుకోవాలో అర్థమైపోయింది ఇప్పటికి. అనుకూలంగా లేకపోతే తత్సంబంధ కారకత్వం విస్మరించాలి. కాబట్టి అవి అనుకూలంగా లేకుండా యుక్త వయసులో చాలా సమస్యలు వస్తాయి. మరి కోడి అనేటువంటి ఒక పక్షి కేతువే, చికెన్. కోడి ఉందంటే తిరుగుతూ ఉన్న చుట్టూ కేతు గ్రహం తిరుగుతూ ఉందని లెక్క. దాన్ని తిన్నామంటే ఏమవుతుంది, అప్పులు పెరిగిపోతాయి, విపరీతంగా పెరుగుతాయి. చికెన్ ఎగ్గు తినకుండా ఆపేస్తే దాంట్లో మనం అప్పటి నుంచి కంట్రోల్ వస్తుంది. ఈ కోడి పుంజు బొమ్మనే సుబ్రహ్మణ్య స్వామి జెండా పని పెట్టుకుంటాడు. ఆయన ఒక ఫ్లాగ్ చూస్తే ఇక్కడ కోడి పుంజు ఉంటుంది. బ్రహ్మముహూర్త కాలానికి కూత వేసేది కోడే. ఇది మోక్షకారకత్వ జీవి అని చెప్పాను కదా, బ్రహ్మముహూర్త కాలానికి అదే లేస్తుంది ఫస్ట్. కోడి కూస్తే ఎవరు విసుక్కోరు, అబ్బో కోడి కూస్తే తెల్లవారుతుంది. అప్పుడు పరబ్రహ్మ తత్వమైనటువంటి మాంసాన్ని తినడం వల్ల మనకు వ్యతిరేక ఫలితాలు వచ్చి అప్పులు పాలైపోతాయి. ఇప్పుడు నేను కోడి లాంటివి వచ్చాయి, కోడి అంటే నాటుకోడే కోడి, కోడి లాంటివి కొన్ని వచ్చాయి, ఫారం కోళ్ళు, బ్రాయిలర్, లేరని, అవన్నీ కోడి లాంటివి. కాబట్టి ఎంతైనా కోడిలాగానే ఫీల్ అయి తింటారు. కాబట్టి అందరూ అప్పుల పాలు. అప్పు లేని వాడు ధన్యుడు. ఇప్పుడు అప్పు లేని వాళ్ళు లేరు, వర్షం తల్లడం లేరు, అలా అయిపోయింది సమాజం. కాబట్టి దీన్ని తరువాత తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కేతు గ్రహం యొక్క అనుగ్రహం ఒకవేళ వ్యతిరేకత ఉంటే కూడా కంట్రోల్ అయిపోతుంది. తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తిరుచెందూరు అంటే సముద్ర తీరంలో ఉంది క్షేత్రం. అది సముద్రము అంటే ధైర్య, వీర్య, విజయస్థానం. చాలా శక్తివంతమైన సముద్రం. సముద్రం లేకపోతే ప్రపంచం లేదు. అందులో నుంచే మనకు వర్షం వస్తుంది. అందులో నుంచే ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళొచ్చు. బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారు అంతా కూడా వచ్చారంటే సముద్రయానం ద్వారా వచ్చారు మన దేశానికి, మన సంపదను తరలిచ్చారు. అటువంటి సముద్రం పక్కన తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి రాత్రి నిద్ర చేసి సముద్ర స్నానం చేసి, సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేసిన బావి ఒకటి ఉంది అక్కడ, స్వయంగా ఆయనే స్నానం చేశాడు. ఆ బావిలోకి వెళ్తే క్యూలో పోతారు జనాలు, 3 బకెట్లు నీళ్లు పోస్తారు మన పైన, తలనీలాలు సమర్పించి, స్త్రీలైతే ఒక 3 కత్తెరలు ఇచ్చేసి నిద్ర చేయడం వల్ల ఆ క్షేత్రం యొక్క ఆ భూమి మన యొక్క నెగటివ్ అంతా లాగేస్తుంది ఒక రాత్రి నిద్ర చేస్తే. కేతువు, రాహువు, గురువు, కుజుడు, ఈ 4 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తే. ఇంక ఏ హోమం, ఏ రత్నం అవసరం లేదు, చక్కగా అక్కడికి వెళ్ళి రావచ్చు. కాబట్టి కేతు యొక్క అనుకూలత కోసం తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి చికెన్ లాంటివి, ఎగ్ లాంటివి తినకుండా నిలిపేస్తే ఉత్తమం.
లేదంటే కేతుతో పాటు ఇంకో 3 గ్రహాల ప్యాకేజ్ యాక్టివేట్ అయిపోతుంది. చక్కగా మనకు అందుబాటులో ఉంది ఆలయము. 1000 సంవత్సరాల ముందు అక్కడ ప్రతిష్ఠించబడింది. వెళ్ళి రావచ్చు సులభంగా. ఇంతే కేతు యొక్క పరిహారాలు. రైట్ అండి. అనుకూలించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించవచ్చు అనేది చాలా అంటే సింపుల్ గా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.